నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి కేక్ కోసి అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో 75 కిలోల కేక్ కట్ చేశారు. చంద్రబాబు సారథ్యంలో నవ్యాంధ్ర దేశంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. స్ఫూర్తి ప్రదాతకు శుభాకాంక్షలు అంటూ లోకేష్ పోస్ట్ చేశారు. శ్రీకాకుళంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు వారందరికీ బాబు భరోసానిచ్చే నాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. కాకినాడలో ఎమ్మెల్యే నెహ్రూ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేశారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో చంద్రబాబు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. గుంటూరు, కడప, మన్యం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా, సత్యసాయి, ప్రకాశం, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి కేక్ కోశారు. అధినేత ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం, దుప్పట్లు అందించారు. తిరుపతిలో అలిపిరి స్వామి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకి దీర్ఘాయుషు, ఆరోగ్యకర జీవితం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థికంగా కుంగి అభివృద్ధి అగమ్యగోచరంగా తయారైన రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపచేయటం చంద్రబాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని కొనియాడారు. తెలంగాణ ప్రముఖులు కూడా ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు చంద్రబాబు అని నటుడు చిరంజీవి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం చంద్రబాబు జన్మదినం కానుకగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలో, జువైనల్ సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బధిర, అందుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అన్ని వివరాలని వెబ్సైట్లో పొందుపరిచామని లోకేష్ వివరించారు. దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగడానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్పై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక ఉద్యోగాలు, 84 ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. 114 మెకానికల్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 25 డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. 23 అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ ఖాళీలు, 11 సివిల్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 6 అకౌంట్స్ ఆఫీసర్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయని మంత్రి పొన్నం వివరించారు. తెలంగాణలో ఈ ఏడాదిలోనే ఉప ఎన్నికలు వస్తాయని అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత వనం శ్రీరామరెడ్డి ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్కు అవకాశం ఇవ్వడంతో తినే కంచంలో మన్ను పోసుకున్నట్లయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ బూటకపు మాటలే అన్న ఆయన 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోని కాంగ్రెస్ నేతల నిర్మాణాన్ని హైడ్రా ముట్టుకోవటం లేదని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ప్రజలే ఎక్కువగా నష్టపోయారని కేటీఆర్ చెప్పారు. ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ చేరేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్, ఆనందనగర్లో ఐసీఎస్ఐ చాప్టర్ 3 భవన నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. నేడు ప్రపంచమంతా భారతదేశ మేధా సంపత్తిపై ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత భవన నిర్మాణంతో 4,000 మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన చెప్పారు. దేశ నిర్మాణంలో కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటరీలు కీలక పాత్ర పోషిస్తారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న 75,000 నుంచి 150,000 మంది కంపెనీ సెక్రటరీల్ని తయారు చేసే విధంగా ఐసీఎస్ఐ పనిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు.
2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రైవేటు రంగ పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 15.3% ప్రైవేటు పెట్టుబడులతో ఏపీ అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమని లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన, బలమైన మౌలిక సదుపాయాలు, భవిష్యత్తుకు తగిన దృక్పథంపై మనకున్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. అత్యుత్తమ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. బాపట్ల జిల్లాలో టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలు దొరికిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు. గ్రానైట్ వ్యాపారం ముసుగులో జిలిటన్ స్టిక్స్ అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీలకు సూచించారు. 2023లో వినుకొండ వద్ద పేలుడుకు ఈ పేలుడు పదార్థాలకు సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో బల్లికురువలో బ్లాస్టింగ్ మెటీరియల్ కారణంగా ఒకరు మృతి చెందారని ఆమె గుర్తు చేశారు. భారీ పేలుడు పదార్థాలు లభ్యం కావటం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలపై దర్యాప్తునకు ఆదేశించారు. మార్టూరు హైవే సమీపంలో వైసీపీ నేత ఫ్యాక్టరీ గోదాములో టన్నుల కొద్దీ పేలుడు సామగ్రి ఉన్నట్లు శనివారం బాపట్ల జిల్లా ఎస్పీకి నిఘా విభాగం అధికారులు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి వెళ్లి టన్నుల కొద్దీ ఉన్న జిలిటన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పించి ప్రాణ నష్టాన్ని నివారించే ఉద్దేశంతో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అవగాహన రన్ నిర్వహించారు. టీవర్క్స్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ రన్ మైహోం భుజా మీదుగా ఐటీసీ వరకు కొనసాగింది. 10K, 5K, 2.5K పరుగులో యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 200 మంది డాక్టర్లు కూడా భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు, యశోద హాస్పిటల్స్ చైర్మన్ సురేంద్రరావు, ఎంఎన్ఆర్ గ్రూప్స్ చైర్మన్ రవివర్మ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఆమ్ అన్స్టాపబుల్ పుస్తకాన్ని విడుదల చేశారు. మద్యం, పొగాకు, డ్రగ్స్ కు దూరంగా ఉంటే 99% క్యాన్సర్ను నివారించవచ్చని ప్రముఖులు సూచించారు. తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణనష్టం తప్పే అవకాశం ఉందని చెప్పారు. మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తే క్యాన్సర్ దరిచేరదని సూచించారు.